హాయ్ అండి. ఇన్నాళ్ళు ఈ చిన్న టిప్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇలాంటివి క్యారీ బ్యాగ్స్ మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ, లేదంటే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు గానీ వస్తూ ఉంటాయి కదండీ! క్యారీ బ్యాగ్స్ అన్నీ కూడా మనం ఒక చోట పెట్టేస్తూ ఉంటాము. మళ్ళీ అవి అవసరానికి కావాలంటే కనిపించవు. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కదా! ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక కంటైనర్ అంటే ఒక డబ్బా తీసుకొని, ఆ డబ్బా పైన మీ దగ్గర ఎన్ని కవర్స్ అయితే ఉన్నాయో అన్ని కవర్స్ ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒక కవర్‌ని తీసుకొని ఈ విధంగా ఇలా అడుగును బాగాన కొంచెం హోల్ అయితే పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా పెట్టుకోవసరం లేదు. కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆ కవర్ కూడా ఇలా ఆ డబ్బా పైన ఈ విధంగా కవర్లు పెట్టేసాం కదండీ! ఈ కవర్ కూడా ఇలా హోల్ పెట్టేసుకున్నాం కదా! ఇది చక్కగా వర్క్ అవుతుందండి. అడుగున ఉన్నటువంటి ఆ డబ్బా తీసేసి ఇలా ఈ కవర్‌ని ఎక్కడైనా ఒక హ్యాంగర్ తగిలించేసుకున్నామనుకోండి, అవసరానికి మనకి చక్కగా ఈ విధంగా కవర్స్ యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మనకు అవసరానికి కవర్స్ కనిపించవు కదా! చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇలా కవర్స్ అన్నీ కూడా దానిలో వేసేసుకొని ఇలా హోల్ అయితే పెట్టాం కదండీ కవర్‌కి. ఇలా ఆ హోల్‌లో నుంచి ఒక్కొక్క కవర్‌ని ఈ విధంగా తీసుకోవచ్చు. సో, మనకు అవసరానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.